ఇదిగో అయితే ఇద్దరు మూసుకొని బోనానికి మాతో పాటు కలిసి రండి. అమ్మవారికి నైవేద్యం సమర్పించండి. కనీసం చేసిన పాపాలకి కొంతైనా విముక్తి కలుగుతుంది. రామంటే బలవంతం చేస్తారేంటి? ఇలా బెదిరించి గుడికి తీసుకెళ్లడం పాపం తెలుసా? కరెక్టేనే, బలవంతంగా తీసుకెళ్లడం కరెక్ట్ కాదు. అయితే మీరే ఇష్టపడేలా చేస్తాను. ఎలా? ఇలా రా. చూడు మాయా, ఒకప్పుడు బావకి నేనంటే ఇష్టం ఉండేది కాదు, కానీ మా బావంటే నాకు చాలా ఇష్టం. ఎలాగైనా మా బావనే పెళ్లి చేసుకోవాలనుకునేదాన్ని. దానికి పరిష్కారం ఏంటని మా అత్తయ్యని అడిగాను. ఒకసారి బోనమెత్తి నైవేద్యం సమర్పించమ్మా అంది. వెంటనే నువ్వు కోరుకున్నది నెరవేర్చుతుంది ఆ తల్లి అని చెప్పింది. దాంతో ఆ సంవత్సరం బోనమెత్తుకున్నానంతే. దామిని కూర్చోవలసిన పెళ్లిపీటల మీద నేను కూర్చున్నా. ఇదే సాక్ష్యం. ఇప్పటికైనా నమ్ముతావా అమ్మవారిలో ఎంతో మహిముందని? నిజమా? బోనం ఎత్తుకోగానే నీకు శ్రీనివాస్ కి పెళ్ళైపోయింది? అవును. దీనికి సాక్ష్యం ఇదిగో ఈ త్రిపుర, ఈ దామినియే ఉన్నారు. కావాలంటే దామినినే అడుగు. అప్పుడెత్తుకుంది పెళ్ళైపోయింది. పదండి, నేను వస్తాను. వద్దు. నేను వెళ్తాను. దామిని, నీకెన్నో సమస్యలున్నాయి. నువ్వొక బోనం ఎత్తుకుంటే చీకొట్టిన మీ అమ్మ నీకు దగ్గర కావచ్చుగా. లేదా నువ్వు కోరుకున్న గోవింద్తో నీకు పెళ్ళవచ్చు కదా. గోవిందా? అయితే నేను కూడా ఎత్తుకుంటాను. సరే, నేను ఎత్తుకుంటాను. కాదు, నేను ఎత్తుకుంటాను. కాదు, నేను ఎత్తుకుంటాను. లేదు, నేను ఎత్తుకుంటాను. నేను ఎత్తుకుంటానని చెప్పాను కదా. నేను ఎత్తుకుంటాను మాయా. కాదు, నేను ఎత్తుకుంటాను. లేదు, నేను ఎత్తుకుంటాను. అబ్బబ్బా, ఫస్ట్ అవకాశం ఇచ్చింది దామినికి. సో దామిని వస్తుంది, బోనం ఎత్తుకుంటుంది. కానీ మేం పిలిచినట్టు ఎవ్వరికీ చెప్పకూడదు. అర్థమైంది. స్వచ్ఛందంగా మేమే వచ్చినట్టు వస్తాం. వెరీ గుడ్. పదవి త్రిపుర. అమ్మా పద్మావతి, ఎందుకమ్మా 5 కుండలు పెట్టావు? వాళ్ళెలాగో రానని చెప్పారు కదా. ఎందుకు రారత్తయ్యా? ఖచ్చితంగా వచ్చి తీరుతారు. నాక నమ్మకం ఉంది. మీరు చూస్తూ ఉండండి.
ఏంటి పద్మావతి, నువ్వు వస్తారు అన్నావు, వాళ్ళు ఇంకా రాలేదు. 4 బోనాలకి 4 ఉన్నాం కదా, 5వ మనిషి ఏరి? మేమున్నాం. అదేమిటి, నిన్న నువ్వు రానన్నావు కదా? నిన్న రానంటే ఏమైంది బావా? ఇవాళ వస్తానంటుంది కదా. అంతా అమ్మదయ. ఇలా మనసు మార్చి రప్పించింది. మార్చింది ఆయమ్మ ఈ అమ్మ. ఏ అమ్మ అయితే ఏముందత్తయ్య, అంతా అమ్మదయ్యే కదా. అంతే అంతే. అమ్మాయి, ఇంత సడన్ గా నీలో మార్పు ఎలా వచ్చిందో ఐ డోంట్ అండర్స్టాండ్. పద్మావతి చెప్పింది కదా అంత అమ్మదయ్య అని. నిన్న వద్దనుకున్నాము, దాంతో ఎలక పేరుతో తన్నులు తిన్నాము. బుద్ధొచ్చింది. అందుకనే కుండలు తీసుకెళ్తే మాకున్న అరిష్టాలన్నీ తొలగిపోయి హ్యాపీగా ఉంటామని బోనాలు తీసుకెళ్ళడానికి వచ్చాం. సంతోషం. నో వై లేట్, కమ్ ఆన్ లెట్స్ గో, కమ్ ఆన్. తల్లి, మంచి జరగాలి అమ్మా. ఒసే పద్మావతి, నా చేతే బోనం ఎత్తించావు కదూ. నీ అంత చూడకపోతే నా పేరు దామినియే కాదే. పద్మావతి, ఈ దెబ్బతో మీ బోనాలు ఫట్, మా దామిని ప్లాన్ హిట్. జై ఎల్లమ్మ తల్లికి. జై ఎల్లమ్మ తల్లికి. జై ఎల్లమ్మ తల్లికి. జై జై. జై ఎల్లమ్మ తల్లికి. ఆగండి ఆగండి ఆగండి. అమ్మ దెయ్యమా, సబ్బు బిళ్ళలు పడేసి మమ్మల్ని వెళ్లకుండా చెయ్యాలనుకున్నారా? ఉండి చెప్తాను నీ సంగతి. ఒరే శ్రీనివాసు. పెద్దమ్మా, ఏంటి పెద్దమ్మా? ఎలకని చూసేవట్రా? ఇదేమిటిది? నేను అబద్ధం చెప్తే ఈవిడ దాన్ని నిజం అనుకుని బాగా నమ్మేసినట్టుంది. ఒరే శ్రీనివాసు, మళ్ళీ ఓవరాక్షన్ తప్పేలా లేదురా. ఎలకనా? ఎక్కడ పెద్దమ్మా? అది నన్ను వదిలిపెట్టేలా లేదు. అల్లదిగో ఆ మాయ వెనకాలుంది చూడు. మాయా భలే దొరికింది ఇది. నేను చూసుకుంటాను పెద్దమ్మా. అయిపోయావే ఎలక ఈ రోజు నా చేతుల్లో. ఎక్కడే ఎక్కడున్నావే నువ్వు? ఓ, సోప్లు వేశారా పడాలని, అందుకే పెద్దత్త ఇలా చేశారా? కుట్టు బాబా. పడిరా.
చంపేస్తాను ఈరోజు. అయిపోయింది. అసలు అయిపోయాను. ఆ ఎలక సంగతి శ్రీనివాస్ చూసుకుంటాడులే. బోనాలమ్మ తల్లికి, ఎల్లమ్మ తల్లికి. జై. అమ్మయ్యా, మొత్తానికి మొక్కుకున్న 3 బోనాలు కాకుండా ఇంకో 2 కలిపి మొత్తం 5 బోనాలు సమర్పించుకున్నాం. అంతా ఆ తల్లి దయక్క. అవునే, మొక్కు తీర్చుకునేలా చేసింది ఆ ఎల్లమ్మ తల్లైనా నీ కోరిక తీర్చేలా మాత్రం చేసింది ఎవరో తెలుసా? నీ కోడలు పద్దువే. పద్మావత పద్మావతి ఏం చేసిందక్క? దామని మనసు మార్చింది ఎవరనుకుంటున్నావే? ఎవరు? మన పద్దువే. నేనా? అదేం కాదత్తయ్య. ఏయ్, నేనంతా చూశానులే. నువ్వు తెలివిగా బెదిరించడం, తెలివిగా నీ భర్త చేత కొట్టించడం, మీ అత్త మొక్కు చెల్లించడం కోసం ఆ దామని రప్పించడం, ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా? అమ్మ దొంగ అంటే దామిని రావటానికి కారణం నువ్వే అన్నమాట. మరి లా చదివి నాకే ఇన్ని తెలివితేటలుంటే నీ కోడలికి నాకంటే ఎక్కువ తెలివితేటలున్నాయి. చదివించేవాళ్ళు లేరు గాని లేదంటేనా నాకంటే గొప్ప లాయర్ అయ్యేది. నేను అది అంటున్నాను పెద్దమ్మా. అనవసరంగా నాకు ఇచ్చి పెళ్లి చేశారు దీన్ని. లేదంటే ఇది పెద్ద గొప్ప లాయర్ అయ్యేది. ఏమంటున్నావురా? అదే 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 గొప్ప లాయర్ అయ్యేది అంటున్నాను. కొరియర్ సార్. నేను చూసుకుంటాను పెద్దమ్మా. వీడున్నాడే. సార్ సైన్ చేయండి. సార్ 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 పెట్టాల్సింది కవర్ మీద కదా సార్, బుక్లో. ఆ ముక్క ముందు చెప్పాలి. సారీ సార్. పద్మావతి వైఫ్ ఆఫ్ శ్రీనివాసు దానికి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? త్యాగరాజ సంగీత కళాశాల. సంగీత కళాశాల నుంచి వచ్చిందా? అక్కడి నుంచి ఎందుకు వచ్చింది ఇది? మనం తెలుసుకోవాల్సిన విషయమే. శ్రీమతి పద్మావతికి త్యాగరాయ ప్రిన్సిపల్ రాయునదేవనగా ఇక్కడ నిర్వహిస్తున్న అంతర్జాతీయ సంగీత పోటీలకు నిన్నో ముఖ్య అతిథిగా పిలవడం జరుగుతుంది. కావున కింద ఇవ్వబడిన తేదీన తమరు మా కళాశాలకి రావలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ఇట్లు ప్రిన్సిపల్. అమ్మమ్మమ్మమ్మ, అంతర్జాతీయ పోటీలకు ఇది చీఫ్ గెస్టా? అంటే నేను వెళ్ళి పిచ్చి పిత్రేగాళ్ళలాగా దాని పక్కన నించోవాలా? నో నో, అసలు ఈ ఆహ్వానం దానికి వెళ్తేనే కదా అది వెళ్ళడానికి. అసలు ఈ లెటర్ రాలేదు, నేను చదవలేదు, అంతే.
పెద్దమ్మా నువ్వేంటి ఇక్కడ? ఎందుకురా ఆ లెటర్ని చించేశావు? అంటే పెద్దమ్మా అది మన కోసం కాదు పెద్దమ్మా, పక్కింటి వాళ్ళ గురించట. అక్కడ దాకా తీసుకెళ్ళి ఎవడిస్తాడని చించి నేనే ఊదేశా. వాళ్లే అతికించుకుంటారులే ఆ ముక్కలు వాళ్ళ ఇంటికి వెళ్ళాక. నోర్మే, ఆ కొరియర్ ఎవరికొచ్చిందో ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అనుకుంటున్నావా? అయినా నా చేతిలో లెటర్ నువ్వెలా చదివావు పెద్దమ్మా? నువ్వు లా ఎగ్జామ్ కూడా ఇలానే పాస్ అయ్యావా, లేదా పక్కన వాళ్ళకి చూసి కాపీ కొట్టి పాస్ అయ్యావా? ఏమైందక్క? ఏమైందా? నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నానే, వీడొక వెధవా సాడిస్టు అని. వీడి దృష్టిలో పెళ్ళం వీడికన్నా పెద్ద పేరు తెచ్చుకోకూడదు, అభివృద్ధి చెందకూడదు, గొప్పగా ఎదగకూడదు, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోనే కూడదు. ఎప్పుడు వీడి కాలు కిందే ఉండాలి. అంతే కదరా నువ్వు ఈ అమ్మాయి నుంచి కోరుకునేది? నీ భార్య రాది. ఎందుకురా ఎందుకురా అమ్మాయిని నానా రకాలుగా ఏడిపిస్తున్నావు ఇలా? వదినా, ఆ విషయం కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. అసలు వీడేం చేశాడు? చెప్పరా, చెప్పు. నీ నోట్తో ఏం చేసావో నువ్వే చెప్పరా. అన్నీ నువ్వే చెప్పావుగా పెద్దమ్మా, ఈ ముక్క కూడా నువ్వే చెప్పేయి. ఇక్కడ జరిగింది కాదు, ఇంక మీద జరగబోయేది కూడా చెప్తాను. వీడికి అసలు ఆ పిల్ల, ఆ పద్మావతి అంటే అసలు ఇష్టం లేదు. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే చెప్పాను. నాకు తెలిసి పద్మావతిని వీడికి బలవంతంగా అంటగట్టారు. అందుకే వాడు పైచ్యం మొత్తం పద్మావతి మీద రుద్దుతున్నాడు. వాడి పిచ్చి వేషాలతో, వెకులి చేష్టలతో ఆ అమ్మాయిని చిత్రహింసలు పెడుతున్నాడు. అందుకు సాక్ష్యమే ఈ రోజు వాడు చింపి పారేసిన లెటరు. లెటరా? లెటరా? ఎరా చెప్పరా. నాన్న సంగీత కళాశాల కాదు, నా దగ్గర నుంచి. మీ దగ్గర నుంచా? ఎందుకత్తయ్యా? వీడు బుద్ధి ఏమిటో తెలుసుకోవాలని చెప్పి త్యాగరాయ కళాశాల నుంచి అంతర్జాతీయ సంగీత పోటీకి ఆహ్వానం ఇస్తున్నా అని ఆ ఉత్తరం నేనే పంపించాను. అది నీకివ్వడం ఇష్టం లేక, నువ్వు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేక దాన్ని ముక్కలు ముక్కలుగా చింపేసి పారేశాడు. ఎరా చెప్పరా, చెప్పు. అవునా కాదా? అంటే అందులో పద్మావతి పేరు ఉందనుకోలేదు పెద్దమ్మా, సత్యవతి పేరు ఉందనుకొని చింపేశాను. నర్మయ్ వేధవాన్, నీలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదు. అంతా నేనే చేశాను. ఏంటది నాది? ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజే చెప్పాను, వీడికి పద్మావతికి ప్రేమ లేదు అని తెలిసిన క్షణాన వీడికి పద్మావతికి విడాకులు ఇప్పించి తీరుతానని. ఇప్పుడు ఆ పనే చేయబోతున్నాను. వద్దత్తయ్యా. ఎందుకే వద్దు? ఎందుకొద్దు? ఇంకా ఎందుకే వీడిని వెనకేసుకొస్తావు? ఇంకా ఈ సాడిస్ట్ వదతో కాపురం చేస్తావా? అత్తయ్య, మా బావ శాడిస్ట్ అయితేనే కదా నేను తనతో కాపురం చేయకపోవడానికి. ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునత్తయ్య, ఇంతకు ముందే బావకి నాకు ఒప్పందం జరిగింది. ఇక మీదట ఏ సంగీత పోటీలకు వెళ్ళినా, సంగీతానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలకు వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళాలని ఒప్పందం చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ లెటర్ నాకు ఒక్కదానికే వచ్చింది కదా, అందుకే బావ దాన్ని చింపేసుంటాడత్తయ్య. ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముఖ్య అతిథిగా బావ లేకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళాలి. అది ఎలాగూ బావకి ఇష్టం ఉండదు. అందుకే వచ్చిన లెటర్ నేను చదివితే ఫీల్ అవుతానని అది చింపేస్తేనే బెటర్ అనుకుని చింపేసినట్టున్నాడు. అవును కదా బావా? అవును, అక్షరం పొల్లుపోకుండా అచ్చు గుద్దినట్టు అలాగే చెప్పావు పద్మావతి.